హాయ్ ఫ్రెండ్స్, 180% మంది దగ్గర నార్మల్ మిషన్లే ఉంటాయి. ఈ మిషన్లో నార్మల్ స్టిచ్చే కాదు, ఫుట్స్ కూడా మార్చుకోవచ్చు. ఈ వీడియోలో పీకో ఫుట్తో సారీకి పీకో వేశాను. అలాగే పీకో ఫుట్తోనే గట్టిగా ఉంటాయని సారీకి ఫాల్ కూడా వేశాను. నార్మల్ మిషన్ జిగ్జాగ్ ఎంత అందంగా ఉంది కదా. పీకో ఫుట్ ఎక్కడ దొరుకుతుంది, ధర ఎంత ఉంటుంది, మన మిషన్లో ఎలా సెట్ చేసుకోవాలి, సెట్ చేసుకున్నాక ఎలా కొట్టాలో కూడా చూద్దాం. ఈ నార్మల్ ఫుట్ తీసి మనం పీకో ఫుట్ సెట్ చేసుకుందాం. ఇదే ఆ పీకో ఫుట్. ఈ ఫుట్ కోసం వీడియో స్టార్టింగ్లో షాప్ ఐకాన్ కనబడుతుంది కదా, అది టచ్ చేయండి. ఈ ఒక్క ఫుట్టే కాదు, నార్మల్ మిషన్లో చాలా ఫుట్స్ మార్చుకొని కుట్టుకోవచ్చు. మన ఛానల్లో వాటికి సంబంధించి వీడియోలు ఉన్నాయి, చూడండి. ఇంతకుముందు చేసిన ఒక 2 వీడియోలని ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఒకవేళ ఈ ఫుట్ మన మిషన్కి సెట్ అవ్వకపోతే ఎలా సెట్ చేసుకోవాలో కూడా చెప్పాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా కూడా ఈ ఫుట్ కొనుక్కోవచ్చు. అదే లింక్లోనే టైలరింగ్ మెటీరియల్స్ కూడా తక్కువ ధర దొరుకుతాయి, అవి కూడా చూడండి. ఇలా కొంచెం వెనక్కి దారం ఉంచుకోండి. ఇలా మనం కుట్టబోయే క్లాత్ని పీకో ఫుట్లోకి పోనివ్వాలి. ఈ ఫుట్తో పీకో కాదు, సారీకి ఫాల్ కూడా వేసాను, అది కూడా చూడండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు మనం చేసిన వీడియో చూసి పీకో రావట్లేదని చాలామంది అన్నారు. అందుకే మళ్ళీ నేను చేసి చూపిస్తున్నాను. ఈసారి పీకోతో పాటు సారీకి ఫాల్ కూడా వేసి చూపిస్తున్నాను. జిగ్జాగ్ మిషన్తో వేసినట్టు చాలా బాగా వచ్చింది కదా. కొందరికి కన్ఫ్యూజ్గా ఉంటుందని రెండో వైపు అంచుకు కూడా పీకో వేసాను, చూడండి. నార్మల్ మిషన్ కొనుక్కోవాలన్నా ఉసాజన మిషన్ కొనుక్కోవాలన్నా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అలాగే తక్కువ ధరకు మెటీరియల్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా లింక్లో ఇచ్చాను, చూడండి. చాలా బాగా వస్తుంది కదా పీకో. ఇదే పీకో ఫుట్తో ఇప్పుడు సారీకి ఫాల్ వేసి చూద్దాం. సారీకి ఫాల్ వేసే ముందు ఇలా కొంచెం క్లాత్ వదులుకోవాలి కదా. ఇక్కడ సరిసమానంగా కాకుండా పీకో వేయడం కోసం కొంచెం క్లాత్ ఉంచుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఇలా వేసుకుంటే ఫాల్స్ చాలా గట్టిగా ఉంటాయి. సారీ సిరిగిపోవాలేమో కానీ ఫాల్స్ మాత్రం పోవు.
ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు.